అదే అపార్ట్మెంట్ లో ట్రాఫిక్ డీసీపీ ఐపీఎస్ రాహుల్ హెగ్డే సైతం నివాసం ఉంటున్నారు. కార్ పార్కింగ్ విషయంలో డింపుల్ ప్రవర్తన వివాదానికి కారణమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అసలు ఐపీఎస్ రాహుల్ హెగ్డే హీరోయిన్ డింపుల్ హయాత్కి మధ్య గొడవకి కారణాలు ఏంటి? డింపుల్ హయాత్ చాలా సినిమాల్లో నటించిన కిలాడి అంటే రాంబాణం సినిమాలో నటించింది. ఈ డింపుల్ హయాత్ జర్నలిస్ట్ కాలనీలో ఒకే అపార్ట్మెంట్లో రాహుల్ హెగ్డే అదేవిధంగా డింపుల్ హయాత్ ఒకే అపార్ట్మెంట్లో కొంతకాలంగా ఉంటున్నారు. దాదాపు కింద పార్కింగ్లో ఏదైతే సెల్లార్ పార్కింగ్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. డింపుల్ హయాత్ డ్రైవర్ మధ్య వాగ్వాదం జరిగింది. డింపుల్ హయాత్ డ్రైవరు పలుమార్లు రాహుల్ హెగ్డే కారును కూడా ఢీకొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు డింపుల్ హయాత్ తన కారుని రాహుల్ హెగ్డే కారును కూడా తన్నడం జరిగింది. అదేవిధంగా ఆ ఇష్యూ మీద రాహుల్ హెగ్డే ఈరోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తన మీద డింపుల్ హయాత్ పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా రాహుల్ హెగ్డే 10 సార్లు నచ్చ చెప్పిన డింపుల్ హయాత్ తన ప్రవర్తన మార్చుకోలేదని కూడా రాహుల్ హెగ్డే చెప్తున్నారు. వసుంధర, హరీష్, చెప్పండి, పిఎస్ లో కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారు? అయితే డింపుల్ హయాత్ మీద అదేవిధంగా తన డ్రైవర్ డేవిడ్ అనే అతని మీద కూడా 3 సెక్షన్ల కేసు నమోదు చేయడం జరిగింది. 343, 341 అదేవిధంగా 279 క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు అనేది చేయడం జరుగుతుంది. అటు డింపుల్ హయాత్ ఇటు రాహుల్ హెగ్డే వాదనలు విన్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వసుంధర, ఇటు ఐపీఎస్ అటు హీరోయిన్ డింపుల్ హయాత్ వాదనలు ఎలా ఉన్నాయి? ఇటు డింపుల్ హయాత్ కూడా రాహుల్ హెగ్డే పలుసార్లు నా అధికారం అడ్డం పెట్టుకుని నా మీద అదేవిధంగా నా కారు మీద పలు ఛానళ్ళు విధించారనేది కూడా డింపుల్ హయాత్ వాదన. అదేవిధంగా రాహుల్ హెగ్డే వాదన అయితే ఆమె ప్రవర్తన ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతవరకు చాలాసార్లు నేను నచ్చ చెప్పాను. అదేవిధంగా వాళ్ళ డ్రైవర్ కూడా ప్రవర్తన బాగాలేదు. డింపుల్ హయాత్కి నేను ఎన్నిసార్లు చెప్పినా తన ప్రవర్తన మార్చుకోలేదు. అదేవిధంగా తన కారు పార్కింగ్ ఏదైతే కార్ పార్కింగ్ వివాదంలో డింపుల్ హయాత్ రాహుల్ హెగ్డే కారుని తనడం జరిగింది. అదేవిధంగా తన కారు రాహుల్ కార్ పార్కింగ్లో తన కారుని పార్క్ చేయడం కాకుండా అదేవిధంగా రాహుల్ హెగ్డే కారుని పలుసార్లు డేవిడ్ అనే అతనితో కారుని ఢీకొట్టడం జరిగింది. దీని మీద రాహుల్ హెగ్డే సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులకి సీసీ ఫుటేజ్ అందించి దీని మీద డింపుల్ హయాత్ మీద 3 సెక్షన్ కేసు నమోదు చేశారు. హరీష్, చెప్పండి, ఈ విషయంలో పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించి అటు డింపుల్ హయాత్ ఇదే విధంగా రాహుల్ హెగ్డే దగ్గర సమాచారం తీసుకుని కేసును నమోదు చేసుకున్నారు. అదేవిధంగా దీని మీద మరిన్ని సమాచారం పోలీసులు మనకి చెప్పాల్సి ఉంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి